చూడు ఫోన్ మాట్లాడుతున్నాడు పెట్రోల్ పోసుకుంటూ. ఏ మనుషులు ఉన్నారు నాయన. రోడ్లో కూడా కాఫీ అమ్ముతారు భయ్య. డ్రైవ్ చేస్తున్నా ఫీలింగ్ అనిపిస్తుంది మాకైతే. 2 మీటర్స్ ఒక చెక్ పాయింట్ ఉంది. లైవ్ కైసే కరే భాయ్, లైవ్ నయారా. కాశ్మీర్లో ఉండే ప్రజల కంటే ఎక్కువ ఆర్మీ వాళ్ళే ఉంటారు. అంటే వీళ్ళకేదో ఫ్రీడమ్ కోల్పోయారు అన్నట్టు మాట్లాడుతుండే వాడు. పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత మీకేమన్నా అంటే ఎఫెక్ట్ ఉందా అంటే, పెహల్గామ్ అటాక్ చేయించింది గవర్నమెంట్ వాళ్ళనేది నార్మల్గా. పెహల్గామ్ అటాక్ వల్ల అంతమంది చనిపోయింది వాళ్ళకి అంటే కానీ లైక్ కనిపించలేదు. కానీ వీడు గవర్నమెంట్ చేయించిందంటే మన ఇండియన్స్ని మన గవర్నమెంట్ పంపిస్తుందా? చలో టైం 7:54 అవుతుంది. ఇక్కడ మన ఆర్మీ వాళ్ళు ఇక్కడ మన ఆపేసారు అన్నమాట. లైక్ నా 3 o'clockకే మనం ఆపేసి ఇక్కడ క్యాంప్ ఉంది కదా, ఈరోజు వెళ్ళడానికి లేదుగా, ఈరోజు స్టే చేసి రేపు వెళ్ళండి చెప్పేశారు. ఇక ఇంకా ఏ ఆప్షన్ లేకుండానే 3 o'clockకే మేము ఇక్కడనే అయిపోయినాం. ఇక వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఓకే బాయ్ సార్. घूमनेगा అన్న జాతర ఉందంటే ఆపేస్తున్నారు. ఇది నైట్ ఫుల్ వర్షం పడ్డది. 1 o'clock 2 o'clock ఏమో వర్షం స్టార్ట్ అయింది. సో మాకు ఇక్కడ 6కి పంపుతామని చెప్పారు, కానీ 6కి వెళ్తే లేదు ఇంకో ½ an hour అన్నారు. 6:30 అన్నారు, 7 అన్నారు. లాస్ట్కి మేము వెళ్ళే వరకంటే 8 అయింది. యాత్ర వాళ్ళనైతే ఆ డేట్స్ బట్టి దాన్ని బట్టి ఆపేస్తున్నారు. సో ఇట్లా ట్రావెలర్ అని చెప్పేసి పంపుతున్నారు. నేను 4 ఏమో అయింది. ఆ రూట్కి రాగానే ఆపేసిరు. మమ్మల్ని ఆపేసి లేదు ఈరోజు కాదు చెయ్యం, ఈరోజు స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళండి మీరు. యాక్చువల్గా మేము అక్కడ లంచ్ చేయడానికి ఆగినాం కదా, అక్కడ ఆగకపోతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మనం. మనకి ఇక్కడ నుంచి 65 kilometers ఏమో. లోకల్స్ అయితేనే పంపుతున్నారు, యాత్ర వాళ్ళంటే అక్కడ సిచ్యువేషన్ చూసి పంపుతున్నారు కావచ్చు వీళ్ళని. ఫుడ్ టోటల్గా మొత్తం వాళ్ళదే కాంబినేషన్, కానీ ఫుడ్ కూడా బాగుంది. మన తెలుగులో కూడా దగ్గర 3 or 4 members ఏమో ఉన్నారు తెలుగు వాళ్ళు. ఈరోజు మన స్టాప్ వచ్చేసి శ్రీనగర్. సో మా లిస్ట్లో కూడా అమర్నాథ్ ఉండే, కానీ మేమే స్కిప్ చేసేసినాం. ఎందుకంటే ఇప్పుడు దానికి మనకి మెడికల్ కావాలా, అది కావడానికి 3-4 days పైన పడుతుంది. కరెక్ట్ దానికి తోడు అక్కడ ఫ్లడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం మనకు ఆర్మీయే కనబడుతుంది. అమర్నాథ్ యాత్ర వల్ల పెహల్గామ్కి అయితే మనం పోవడానికి అవుతుందో కాదో చూడాలా, ఎందుకంటే లాంగ్ స్ట్రెచ్ అదే రూటు. సో పోస్తుందో పోరాదో. చూడు ఫోన్ మాట్లాడుతున్నాడు పెట్రోల్ పోసుకుంటూ. ఏ మనుషులు ఉన్నారు నాయన. 1100 పట్టింది మా అంటే ఫ్యూయల్. ఫారెన్లో డ్రైవ్ చేస్తున్నా ఫీలింగ్ అనిపిస్తుంది మాకైతే. వాళ్ళు సోన్మార్గ్ 132, URI 149. URIలో ఏదో ఉంటుంది. వితిన్ 500 మీటర్స్కి ఒక చెక్ పాయింట్, 500 మీటర్స్ ఒక చెక్ పాయింట్ ఉంది. లైవ్ కైసే కరే భాయ్, లైవ్ నయారా. లైవ్ పెట్టు ఇదంతా అంటున్నాడు. పుల్వామా, ఓకే ఈ లెఫ్ట్ పోతే పుల్వామా. మనకి పుల్వామా అటాక్ అయింది కదా, అది ఈ రూట్లోనే కావచ్చు మేబీ. సో మనం శ్రీనగర్ కూడా రీచ్ అయిపోయినాం. శ్రీనగర్ వర్షంతో వెల్కమ్ చెప్పింది అన్నమాట. ఇంతకుముందు మా హోటల్ ఉంటాడు కదా, ఆ హోటల్ ఉన్న రిసెప్షన్ ఉండేటోడితోటి కాసేపు మాట్లాడినాం. 100 ఏమో. సో booking.comలో బుక్ చేసినాం మేము. 1100 పడింది. అయితే ఆయన మాట్లాడితే వాడేమంటాడు ఎట్లా అంటే, ఒక 2 years నుంచి అంత ఎక్కువ బిజినెస్ లేదు అది అని చెప్పేసి చెప్తున్నాడు. కాశ్మీర్లో ఉండే ప్రజల కంటే ఎక్కువ ఆర్మీ వాళ్ళే ఉంటారు. ఈ నుంచి ఆడికి జస్ట్ ఇప్పుడు నీకు హెల్త్ పరంగా అంటే లైక్ ఏమి ఉన్నా కూడా నువ్వు హాస్పిటల్ పోవాలంటే మధ్యలో ఈడ పోగానే 1 kilometerలో 3 times ఆపుతారు. చేసిన తర్వాత ఓడి ఉండడానికి చూస్తాడు అని వీడు చెప్తుండే. అయితే ఇట్లా మరి పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత మీకేమన్నా అంటే ఎఫెక్ట్ ఉందా అంటే, పెహల్గామ్ అటాక్ చేయించిందే గవర్నమెంట్ వాళ్ళనేది చెప్తున్నాడు వాడు. షాక్. లోకల్ ముస్లిం అలా వర్షన్ ఏంటంటే గవర్నమెంటే చేయించింది అని, కానీ గవర్నమెంట్కి చేయాల్సిన సిచ్యువేషన్ ఏముంది. కానీ వీళ్ళు ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వల్లనే ఇట్లా అవుతుంది. కూడా ఏం చెప్పిందంటే కాశ్మీర్లో అంటే ఉన్న ప్రజలు ఎట్లా అంటే ఫుల్ లైక్ అంటే ఏమన్నా చేసే క్యాండిడేట్లు, కానీ మీడియా ఏంటంటే శ్రీనగర్ వస్తే ఇట్లా ఇది అని చెప్పేసి రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుంది అనుకుంటా. దగ్గర ఒక ½ an hour మాట్లాడిన వాడిగా.
3 మెంబర్స్ని కలిసినాం. అలా వర్షం చూస్తే మాత్రం ఇలాని ఏదో ఇలా పట్టుకొని ఇక్కడ ఉంచిర్రు అనే, అంటే వీళ్ళకేదో ఫ్రీడమ్ కోల్పోయారు అన్నట్టు మాట్లాడుతుండేవాడు. నాకు అది అర్థం కాలేదు సార్. అరే అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నార్మల్గా పెహల్గామ్ అటాక్ వల్ల అంతమంది చనిపోయింది వాళ్ళకి, అంటే కానీ లైక్ అనిపించలే. కానీ వీడు గవర్నమెంట్ చేయించిందంటే మన ఇండియన్స్ని మన గవర్నమెంట్ పంపిస్తుందా? ఇంకోటి అంటే సెప్టెంబర్ టు మార్చ్లో ఆల్మోస్ట్ -18 degrees కూడా వస్తుందట. ఇదంతా స్నో ఉంటుందట, ఇదంతా స్నోనే. మీరు చూడండి, నెక్స్ట్ టైము అట్లా సెప్టెంబర్ తర్వాత రావడానికి ట్రై చేయండి. అక్కడ వాషింగ్ మిషన్ ఉండే, ఇక టోటల్గా ఏమేమి క్లాత్స్ ఉన్నాయి అవన్నీ వాష్ చేసేసినాం. ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టిర్రు. నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఫస్ట్ టైం అనుకుంటా ఏంది నా అన్ని డాక్యుమెంట్ ఒక పోలీస్కి చూపెట్టడం. ఇక్కడ కూడా ఓవరాల్గా మొత్తం అసలు ఎప్పటికీ కూడా ఇప్పటిదాకా నాకు ఆపలేరు, చూపెట్టలేరు. నేను ఫస్ట్ టైం మనకి శ్రీనగరే. ఫిట్నెస్ది డేట్ ఆఫ్ ఇష్యూ అది అడిగిండు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్నీ చూపెట్టాగానే సరే వెళ్ళిపోండి అని చెప్పండి. ఇంకా హైలైట్ ఏంటంటే పొల్యూషన్ నేను కాపీ అది ఫోటో కూడా తీసుకోవాలి, అది బ్యాగ్లోనే ఉంది, అది జాకెట్లో పెట్టేసిన. అది ఈ నుంచి రైట్ తీసేసుకోవాలి. రాజ్ భవన్ శ్రీనగర్ రూట్ అట ఇది, రైట్ పోతే. కరే జస్ట్ ఇమాజిన్ ఇదంతా స్నో ఉంటే ఎంత క్రేజీ ఉంటుంది చెప్పండి. మనం దాల్ లేక్ బ్యాక్ సైడ్ నుంచి అటు ఫ్రంట్కి పోతున్నాం, వెజిటేబుల్ మార్కెట్ సైడ్. మళ్ళీ మీకు ఇంకోటి కూడా ఎప్పుడు మర్చిపోయినా, మాకు హోటల్ ఉండేటోడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మసీద్లు అవి చెప్పిండు. తర్వాత లాస్ట్కి టెంపుల్ भी जा सकते, उधर एक శంకరాచార్య టెంపుల్ है, उधर भी जा सकते అని అంటాడు. ఏం ఇలా చూడలే అని అనుకోకుండా అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. బికాజ్ ఎందుకంటే మనకు ఇప్పుడు బండ్లు కూడా ఆయిల్ చేంజ్ చేయించాలా. అంటే యాక్చువల్గా పొయ్యి వస్తుంది, బట్ మళ్ళీ లేకపోయినామంటే మనకు ఆయిల్ చేంజ్ కాదు. సో మళ్ళీ ఎందుకు సీన్ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడనే శ్రీనగర్లోనే బండికి సర్వీసింగ్ ఇంకా అదంతా చేయించేసి నెక్స్ట్ రేపు కార్గిల్ వెళ్ళిపోతాం. చాలా ఇందులో మెయిన్ ప్లేస్ అంటే దాల్ లేక్, లాల్ చౌక్, ఒక ఫ్రూట్ మార్కెట్, అట్లా 3-4 ఉన్నాయి. కానీ ఆ ఫ్రూట్ మార్కెట్, దాల్ లేక్ మాత్రం మనం పోయింది. సో ఇప్పుడు అంతా బాగా అనిపించకుండా మీరు స్నో పడేటప్పుడు వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ లాల్ చౌక్ ఒకటి, వెజిటేబుల్ మార్కెట్ ఒకటి ఉంది కదా, అదొకటి అవి చూసేసుకొని ఇప్పుడు శంకరాచార్యకి వెళ్తున్నాం మనం. ఇక శంకరాచార్య టెంపుల్ చూసేసుకొని కిందికి వచ్చి మనం అంటే అక్కడ నిజామాబాద్ నుంచి నేను ఆయిల్స్ క్యారీ చేస్తున్నా. సో అవన్నీ తీసుకొని వచ్చి ఏదన్నా మెకానిక్ షాప్ నేను షోరూమ్లో చేపియద్దు వేయండి. ఆయన సజెస్ట్ చేసిండు, బ్రదర్ ఏంటంటే వద్దు బ్రో నువ్వు క్యారీ చేసేసుకో, షోరూమ్లో పోతే వాడు వేయకుండా వేసి నన్ను గట్టిగా బిల్ చేస్తాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే శ్రీనగర్కి వచ్చినాక టైర్లు చేంజ్ చేపిద్దాం అనుకున్నా. బట్ నేను నిజామాబాద్ టైర్లు చేంజ్ చేయించేసిన, కానీ అది బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు నేను చేంజ్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఫుల్ వర్షం పడ్డాక బండి లైట్గా స్కిడ్ అవుతుంది, అది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అంటే ఈ టైర్లు వేసినా కూడా లైట్గా స్కిడ్ అవుతుంది. అదే నేను నార్మల్ టైర్స్ తోటి వస్తే ఈ ఘాట్ రోడ్లల్లో బిస్కెట్ ఏమన్నది పంచాయతీ. ఎగ్జాక్ట్గా రావాలంటే అక్టోబర్ టు మార్చ్ ఈ టైంలో రండి. టోటల్గా స్నో గేర్ ఏది ఉంటుందో ఆ గేర్ మొత్తం తీసుకుంటారండి. యాక్చువల్గా మనం ఇప్పుడు బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం. టోటల్గా ఇప్పుడు దాల్ లేక్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెజిటేబుల్ మార్కెట్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అవంతా యూజ్ చేసుకొని మనం ఇటు వచ్చేస్తాం. పర్ క్యాండిడేట్కి 300 చెప్పిండు. సో మేము బార్గెన్ చేసేసి 500కి 3 మెంబర్స్ అని చెప్పేసి మాట్లాడినాం. ఇదే బోట్లో మనం ముగ్గురం పోవాలి. ఇప్పుడు మనం శ్రీనగర్లో షికారా రైడ్ వెళ్తున్నాం. మనకి మొత్తం ఇప్పుడు ఆ లేక్ ఉంది కదా, ఇందాక యూజ్ చేయాలి మీరు బండి మీద. సో అదంతా తిప్పుకొని తీసుకొస్తారు. ఇక మార్కెట్లో కూడా ఏది ఉన్నా కూడా మనం ఆయన ఆగి మన కోసం వెయిట్ చేస్తాడు. ఒక టోటల్గా 3 మెంబర్స్కి వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. బోట్లో కూడా కాఫీ అమ్ముతారు భయ, హైలైట్ ఉంది.
షికారా రైడ్ కంప్లీట్ చేసుకోవడానికి మాకు 2 hours పట్టింది. శంకరాచార్య వెళ్దామంటే అది క్లోజ్ అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ రూమ్ కి వచ్చేసి ఇక మేము లంచ్ చేసేసినాం. లంచ్ చేసేసిన తర్వాత మాకు హోటల్ అతను ఏం చెప్పిండంటే లైక్ మా శ్రీనగర్ మార్కెట్ మొత్తం 6:37 లోపల క్లోజ్ అయిపోతుంది, ఓన్లీ లాల్ చౌక్ దగ్గరనే 8 or 9 వరకు ఉంటది అని చెప్పేసి అనగానే మరి తొందరగా మళ్ళీ లాల్ చౌక్ వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసినాం. లాల్ చౌక్ దగ్గర కొంచెం స్పెండ్ చేసి బ్యాక్ టు మేము హోటల్ వచ్చేసినాం. ఇక वो वाला हिस्सा नहीं, नीचे वाला हिस्सा, वो गाने में देखा ना आपने शीशे पर गिरता एक के साथ बोलते एक पीछे ఈడ ఏదైతే లొకేషన్ మంచి ఉందని తీస్తారా అది వీళ్ళకి ప్లస్ అవుతుంది, అది టూరిస్ట్ ప్లేస్ అవుతుంది వ్యూ పాయింట్ అట్లా.